స్త్రీల ప్రాతినిధ్యం లేని స్త్రీనిధి, పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైన స్త్రీనిధి అగ్రవర్ణ రిటైర్డ్ అధికారుల చేతిలో బందీ. రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ రెడ్డి లాబింగ్ను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 12 ఏళ్లుగా విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు. రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్గా మారిన స్త్రీనిధి. మంత్రి సీతక్క మౌనం స్త్రీనిధికి పెను ప్రమాదం. స్త్రీల ప్రాతినిధ్యమే లేని తెలంగాణ. స్త్రీనిధిపై ఆదా ప్రత్యేక కథనం. ఇది చాలా దారుణమైనది. అసలు ఈ ఇష్యూని మొత్తం టేకప్ చేసి బయటికి తీసుకొచ్చింది బక్కా జడ్సన్ గారు. ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినారు. 75 సంవత్సరాల విద్యాసాగర్ రెడ్డి అన్నటోడు ఇంకా పదవిలో కొనసాగుతున్నాడు. 12 ఇయర్స్గా రిటైర్డ్ అయి ఎట్లా కొనసాగుతాడు? ఈ విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేషీలో కంటిన్యూ అవుతాడు. ఆయన అండ చూసుకుని రెచ్చిపోతా ఉన్నాడు. 5,400 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు పక్కదారి పట్టినాయి. ఎర్రబల్లి దయాకర్ రావు పెద్ద ఎత్తున ఇందులో అక్రమాలు చేసినాడు ఇట్లాంటి అధికారులను పెట్టుకొని. ఇప్పుడు ఆ అధికారి స్టిల్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఇది యాక్చువల్గా ఏంటి అంటే బిలో పావర్టీ లైన్ పూర్ పీపుల్ కోసం వరల్డ్ బ్యాంకుతోని ఆనాడు 2002 సంవత్సరంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నిధులతో ఏర్పడ్డది ఈ స్త్రీనిధి అన్నది. ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న ఈ స్త్రీనిధి ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొడుతూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపినారు. మరి ఎందుకు విద్యాసాగర్ రెడ్డి కాబట్టా అనాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? ఎందుకు చేయట్లే? ఎందుకు పక్కన పెట్టట్లే? గొర్రెల స్కామ్లో ఒకడు బండి మీద 126 గొర్రెలు తీసుకుపోయిండు, లేకపోతే వెహికల్ మీద 10ల సంఖ్యలో గొర్రెలు ఎత్తుకపోయారని ఆధారాలు బయటపడితే ఒక 4గురిని అరెస్ట్ చేశారు. 2 కోట్ల దగ్గరనే ఆపిర్రు. మరి లక్ష్మారెడ్డిని ఇప్పటికీ ఎస్సీ కార్పొరేషన్లో రిటైర్డ్ అయిన ఆఫీసర్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. దొంగ లక్ష్మారెడ్డి కాబట్టా ఎన్ని చెప్పాలి ఇట్లా? ఎందుకు ముఖ్యమంత్రి ఇట్లాంటి వారి మీద చర్యలు తీసుకోవట్లే? నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో కెనడీ అనే ఒక ఆఫీసర్ ఉన్నాడండి. 15 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. 15 ఇయర్స్గా కొనసాగుతున్నాడు. ఎవరి మనిషి? కల్వకుంట్ల తారక రామారావు అండ్ సోమేష్ కుమార్ మనిషి. 290 బ్యాంక్ అకౌంట్లను ప్రైవేట్ బ్యాంకుల్లో ఓపెన్ చేసినాడు. అసలు ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయడమే చట్టవిరుద్ధం. ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మారిన తర్వాత అన్ని బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాడట. మరి ఇట్లాంటి ఆఫీసర్లు ఇంకా ఆ పదవిలో ఎట్లా కొనసాగుతారు? ఒకసారి ఆలోచించండి దయచేసి. అరే మేము ఇంత చెప్తున్నా, ఇంత మాట్లాడుతున్నా కూడా మీరు ఇంకా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే, అసలు పట్టనట్లుగా మీరు వ్యవహరిస్తే ఎవరికి జరిగేది ప్రమాదం? రేపు పొద్దున మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం కూడా చేస్తే ఎవరు నిలబడతారు మీ వెనకాల? ఆ సోయి తెచ్చుకోండి ఇప్పటికైనా. చాలామంది రిటైర్డ్ ఆఫీసర్లని సిఎస్ శాంతికుమారి ఆమె హడావుడిగా 1100 మంది లెక్క తెలిసింది కదా రిటైర్డ్ ఆఫీసర్లు ఇంతమంది ఉన్నారని. ఎందుకు మరి వాళ్ళని పక్కన పెడతలేరు? తమాషా చూస్తున్నారేమో. ఇంకా ఇట్లాంటి ఎంతమంది లెక్క చెప్పాలా? సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో పొదుపు చేస్తున్న మహిళలు గ్రామ సంఘాలుగా ఏర్పాటై మండల సమైక్య, ఆ పైన జిల్లా సమైక్యలుగా నిర్మాణం జరిగి అన్ని జిల్లా మహిళా సమైక్య సభ్యుల నుంచి స్త్రీలే స్త్రీనిధికి పాలక మండలిని ఏర్పాటు చేసుకుంటారు. అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కోశాధికారిగా ఇలా మొత్తం 19 మంది బోర్డు డైరెక్టర్లుగా నియమించబడతారు. ఈ ప్రక్రియ మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఏర్పాటైన క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అని పిలువబడి ఈ సంస్థకు ఎన్నుకోబడ్డ ఈ 19 మంది మహిళా డైరెక్టర్లే శాసనకర్తలు. వీళ్ళు తీర్మానించిందే శాసనం. ఇప్పుడు మీ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. మరి మీరు చేసే పనులు కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఇలా సీతక్క కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఆమె ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పగలుగుతుంది తప్ప ఆమె ఏం చేయగలుగుతుంది? వాళ్ళు పై స్థాయిలో నిర్మించిన వాళ్ళంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదని సీతక్క అడుగు ముందుకేసి ఈయన తీసేయాలని చెప్పగలుగుతుందా? ఆమె ప్రమేయం లేదు ఇందులో. పెట్టిన అధికారులను ఆమె వాడుకోవడం తప్ప ఆమె ఆ పని చేసుకుంటూ ముందుకెళ్ళడం తప్ప ఆమెకు అవకాశం లేదు. ఇగో ఈయన ఆ విద్యాసాగర్ రెడ్డి. కానీ అది అమలు జరగట్లేదు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా 12 ఏళ్లుగా తిష్టవేసి కూర్చున్న రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ రెడ్డి స్త్రీనిధిని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. మహిళా డైరెక్టర్లను తాను రచించిన తీర్మానాలపైన సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితం చేసిన వైనం ఇక్కడ నెలకొంది. 2021-22 స్త్రీనిధి అధికారిక లెక్కల ప్రకారం 312 కోట్ల 81 లక్షలు ఇందులో మహిళల వాటాధనం ఉంటే 43 కోట్ల 52 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వ వాటాధనాన్ని ఇందులో కలిపింది. నిరుపేద మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసమే ఏర్పాటైనట్లు చెప్పుకుంటున్న స్త్రీనిధి పూర్తిగా ఇప్పుడైతే రిటైర్డ్ అగ్రవర్ణ అధికారుల చేతుల్లో బందీగా మారింది. కేవలం మహిళా పాలక మండలి సభ్యుల అధికార ఆదేశాలతో నడవాల్సిన ఈ స్త్రీనిధి ఒక రిటైర్డ్ అధికారి అయిన విద్యాసాగర్ రెడ్డి చేతిలో హస్తగతమైంది. పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ఈ సంస్థ నడుస్తోంది. విద్యాసాగర్ రెడ్డి లాబింగ్ను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకార చట్టం 1964 మరియు ఆర్బీఐ నిబంధనలను పాతరేసి స్త్రీనిధికి సుదీర్ఘకాలంగా మేనేజింగ్ డైరెక్టర్గా పాతుకుపోయిన విద్యాసాగర్ రెడ్డికి తమ్ముడైన జి చంద్రశేఖర్ రెడ్డి అనే ఐఎఫ్ఎస్ అధికారి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంఓలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన లాబింగ్ వల్లే తన అన్నపైన పత్రికల్లో ఎన్ని వార్తలు వస్తున్నా, సహకార చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఎన్ని ఉన్నా ప్రభుత్వం ఆయన పైన చర్యలు తీసుకోలేకపోతున్నందుకు తెర వెనుక చక్రం తిప్పుతున్న ఈయనే కారణమని అందరూ చెప్పుకుంటున్నారు. అటు అన్న విద్యాసాగర్ రెడ్డి, ఇటు తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి లాబింగ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గిందని విమర్శలు వినబడుతున్నాయి. మంత్రి సీతక్క మౌనం స్త్రీనిధికి పెను ప్రమాదం. ప్రస్తుతం ఈ శాఖ మంత్రి సీతక్క పరిధిలో ఉన్నది. రిటైర్డ్ అధికారి జి విద్యాసాగర్ రెడ్డి స్త్రీనిధిలో సుదీర్ఘకాలంగా ఎండీగా ఉన్న విషయం, స్త్రీనిధి సొమ్మును గత ప్రభుత్వ హయాంలో ఎర్రబెల్లి దయాకర్రావు నియోజకవర్గంలో ఏ విధంగా దుబారా చేసింది, అనేక విషయాలు ఇప్పటికే సీతక్క దృష్టికి చేరాయి. ఈ విషయంలో సీతక్క జనవరి నెలలో సమీక్ష నిర్వహించి డిపార్ట్మెంట్ విచారణ కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించగా స్త్రీనిధి అవకతవకలపైన తప్పక చర్యలుంటాయని అందరూ భావించారు. కానీ విచారణకు ఆదేశించి 2 నెలలు గడిచినప్పటికీ నేటికి స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్గా జి విద్యాసాగర్ రెడ్డిని కొనసాగిస్తూ ఎలాంటి చర్యలు లేకుండా ప్రభుత్వం సైలెంట్గా ఉన్నది. అలాగే రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1049 మంది రిటైర్డ్ అధికారుల తొలగింపు విషయంలో కూడా ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలే. సీతక్క లాంటి ప్రజాస్వామ్యవాదులు కూడా ఇలాగే మౌనం వహిస్తే స్త్రీనిధి భవిష్యత్తులో పెను ప్రమాదంలోకి నెట్టబడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఆమె గట్టిగా మాట్లాడితే ఆమెకు ఉన్న పదవి ఉండదు. ఇప్పుడు ఆమె గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఆమెని మొన్న ప్రైవేట్ పిఏ ఉన్న దాంట్లో ఆమెను సస్పెండ్ చేసిననే పత్రికలు పెద్ద ఎత్తున వార్తలు రాసినాయి. ఇప్పుడు ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె రేవంత్ రెడ్డిని కాదని ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ సోకాల్డ్ ఆ అగ్రవర్ణాలకు చెందిన మంత్రులను కాదని ఆమె అడుగు ముందుకేయడానికి కూడా అవకాశం లేదు. ఎంత ఘోరం అండి! స్త్రీనిధిలో 19 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న మహిళా ప్రతినిధులతో సీతక్క ఒక్కసారి చర్చించగలిగితే స్త్రీనిధిలో జరుగుతున్న అవినీతి భాగోతం మొత్తం బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అసలు చాలా దారుణం. అసలు 75 ఏళ్ళోడు ఎందుకండి మీకు ఇంకా వేరేవాడు దొరకలేదా?